గ్రేటర్ హైదరాబాద్ లోని స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. సరైన పత్రాలు లేని స్కూల్ బస్సులపై కొరడా జుల్పిస్తున్నారు. స్కూల్స్ రీఓపెన్ అవుతున్న నేపథ్యంలో బడి బస్సుల కండిషన్ మెరుగ్గా లేకపోతే సీజ్ చేస్తామంటున్న ఆర్టీఏ అధికారులతో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై ఇటు ఆర్టీఏ అధికారులు కొరడా జులిపించారు. ఫిట్నెస్ లేనటువంటి బస్సులను సీజ్ చేసి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు విద్యా సంస్థలు కూడా ప్రారంభం కావడంతో ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 10 రోజుల పాటు కూడా ఇటు ఆర్టీఏ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందంటూ కూడా ఆర్టీఓ ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను లంగర్ హౌస్ దగ్గర ఉన్నాను. లంగర్ హౌస్ దగ్గర కూడా ఇటు ఆర్టీఓ అధికారులు ప్రత్యేకంగా స్కూల్ బస్సులు కానివ్వండి ఇటు కాలేజ్ బస్సులను తనిఖీ చేస్తున్నాయి. క్షుణ్ణంగా ఇటు డ్రైవర్కి సంబంధించినటువంటి లైసెన్స్, దాంతో పాటు ఏదైతే ఇటు బస్సులకు సంబంధించినటువంటి ఫిట్నెస్ ఏదైతే డాక్యుమెంట్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించినటువంటి స్కూల్ బస్సుల మీద కూడా కొరడా జులిపిస్తున్నారు. ఫిట్నెస్ ఖచ్చితంగా పాటించాలంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇటు ఆర్టీఓ అధికారులంతా కూడా ఆ రంగంలోకి దిగి నేరుగా ఏదైతే ఇటు స్కూల్ బస్సులు కానివ్వండి ఇటు కాలేజ్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇటు నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్నటువంటి వాటి మీద కూడా కొరడా జులిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు ఇప్పటికే దాదాపు అనేక స్కూల్ బస్సులను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. రాగల ఇంకో 10-15 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందంటూ కూడా ఆర్టీఓ అధికారులు అయితే చెప్తున్నారు. నిబంధనలు పాటించినటువంటి స్కూల్ బస్సులను సీజ్ చేస్తామంటూ కూడా ఆర్టీఏ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు డ్రైవింగ్ లైసెన్స్, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, దాంతోపాటు ఏదైతే ఇటు ఫిట్నెస్కు సంబంధించినటువంటి కూడా తప్పకుండా ఉండాలంటూ కూడా ఆర్టీఓ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏదైతే ఆర్టీఓ అధికారులు ప్రస్తుతము క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటు లంగర్ హౌస్ కానివ్వండి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, కొండాపూర్, దాంతోపాటు ఇటు అత్తాపూర్, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీఏ కేంద్రాల వద్ద సంబంధించి ముఖ్యంగా ఇటు విద్యా సంస్థలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల వద్ద కూడా ప్రత్యేకంగా ఇటు డ్రైవ్ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు దాదాపు ఇప్పటికే 30కి పైగా వెహికల్స్ని కూడా సీజ్ చేశారు. దాంతోపాటు ఇటు ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి వాటి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతంతో పాటు మాట్లాడడానికి ఆర్టీఏ అధికారులు కూడా వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, మీరు మార్నింగ్ నుంచి కూడా తనిఖీలు చేస్తున్నారు. సో ఈ తనిఖీలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు స్కూల్ బస్సెస్ అన్నీ ఫిట్నెస్ ఉన్నాయా లేవా తనిఖీ చేస్తున్నాము. ఈరోజు స్కూల్ స్టార్ట్ కాబట్టి ఒక 5-6 బస్సులు కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కేసులు బుక్ చేసి సీజ్ చేసాం. అంటే ముందుగానే ఈ కాలేజీకి సంబంధించినటువంటి కానీ స్కూల్కి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఏమైనా మీరు ముందుగానే వాళ్ళకి గైడెన్స్ ఏమైనా చేయడం జరిగిందా? ఇటు ఫిట్నెస్ టెస్ట్ తప్పకుండా తీసుకోవాలి అన్ని స్కూల్ మేనేజ్మెంట్స్కి కాలేజ్ మేనేజ్మెంట్స్కి ముందే మేము తెలియపరిచాము. స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల వెహికల్స్ అన్నీ రిపేర్ చేయించుకొని ఫిట్నెస్ చేయించుకోవాలని ఈవెన్ పత్రికాముఖంగా కూడా తెలియజేశాము. సో ఈరోజు ఈ డ్రైవ్ ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది? కొనసాగుతుంది ఒక 15 days వరకు కొనసాగుతుంది. అంటే ప్రధానంగా చాలా స్కూల్ బస్సులు అయితే పాతపడిపోయినవి, కొంతమంది డ్రైవర్కి లైసెన్స్ లేని అప్పటికప్పుడు కొంతమంది కొత్త వారిని తీసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి ఏమైనా గుర్తించడం జరిగింది? అలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా అంటే స్ట్రెంత్ ఎక్కువగా విపరీతమైనటువంటి హెవీ లోడ్ వేసుకొని వెళ్ళేటటువంటి బస్సెస్ కూడా మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు పాత బస్సులు అంటే 15 years old దాటినవి స్కూల్ బస్సులుగా నడపడానికి వీల్లేదు. అటువంటి వాటికి మేము ఫిట్నెస్ కూడా ఇవ్వము. అది ఎవరైనా తిప్పితే మాత్రం డెఫినెట్లీ సీజ్ చేసి వాళ్ళ ఓనర్ని ప్రాసిక్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే మనం చూడొచ్చు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు ఆర్టీఏ అధికారుల డ్రైవ్ అయితే కొనసాగుతుంది. ఇటు నగరంలో ప్రతి చోట కూడా ఇటు ఫిట్నెస్ లేనటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సో ఫిట్నెస్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి స్కూల్ బస్సెస్ కానివ్వండి ఇటు కాలేజ్ బస్సెస్ మీద అయితే కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆర్టీఏ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ డ్రైవ్ కూడా దాదాపు రానున్న 10-15 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతుంది. తప్పకుండా ఇటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఇటు స్కూల్స్కి సంబంధించినటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తప్పకుండా ఫిట్నెస్ ఏదైతే టెస్ట్ చేయించుకోవాలి. తప్పకుండా ఇటు డ్రైవర్కి సంబంధించిన లైసెన్స్ ఉండాలి. తప్పకుండా నిబంధనల ప్రకారమే ఈ బస్సులు నడవాలంటూ కూడా ఇటు ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేని పక్షంలో మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇటు ఆర్టీఏ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్ ఆంధ్ర.